ఒక నవ్వు మనకి చాలా స్ట్రెస్ బస్టర్. ఒక డాక్టర్ గా నేను మెంటల్ గా స్ట్రెస్డ్ అవుట్ గా ఉన్న రోజుల్లో మంచిగా కాసేపు ఈ లాఫింగ్ క్లబ్ కి వచ్చి పొద్దున పూట కాసేపు నవ్వుకొని ఎక్సర్సైజ్ చేసుకోవటం వల్ల, అంటే లాఫింగ్ యోగా నే కాకుండా లాఫింగ్ థెరపీగా కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లాఫింగ్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా ఆరోగ్యానికి శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా కూడా. ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ చూసారు కదా, లాఫింగ్ క్లబ్ మెంబర్స్ అందరూ ఒక కుటుంబం లాగా ఎంత చక్కగా వాళ్ళ కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు పంచుకొని ఒక కుటుంబం లాగా ఎంత బాగా ఐకమత్యంగా ఉంటారు. మా అందులో లాఫింగ్ క్లబ్ అసలు ఒక రకంగా చెప్పాలంటే సైకియాట్రీ డిపార్ట్మెంట్ స్ట్రెస్ బస్టర్. పూర్తిగా మానసికంగా ఎలాంటి అంటే యాంగ్జైటీ, డిప్రెషన్ గానీ, ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, స్లీప్ డిప్రైవేషన్ గానీ, ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ లాఫింగ్ వల్ల ఇట్ ఈస్ అ థెరపీ, లాఫింగ్ థెరపీ అన్నమాట. ఇలా మనం నవ్వటం వల్ల అబ్డామినల్ మజిల్స్ అన్ని యాక్టివ్ అయ్యి చాలా బాగా ఫిజికల్ ఫిట్నెస్ కి కాకుండా మెంటల్ ఫిట్నెస్ కి కూడా ఈ లాఫింగ్ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ వరల్డ్ లాఫింగ్ డే రోజు ఈ ఫౌండర్ ఆఫ్ ది లాఫింగ్ క్లబ్ మదన్ కటారియా గారిని ఒక్కసారి స్మరించుకుంటూ, ఈ లాఫింగ్ క్లబ్ సభ్యులందరికీ ఇంత చక్కగా చేసినందుకు ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనుల ద్వారా మన లాఫింగ్ క్లబ్ ని ఇంకొంచెం పెద్దగా ఎక్స్పాండ్ చేద్దామని, గుంటూరులో 2-3 యూనిట్స్ పెట్టాలని నేను ఆకాంక్షిస్తూ ఈ లాఫింగ్ క్లబ్ ఇక్కడ ఉండటానికి ఈ మన టీచర్స్ ధర్మకిషోరి గారు, కమలా గారు, సంధ్య గారితో పాటు మనందరినీ లైజన్ చేస్తున్న వజీర్ గారికి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు. ఆయన మనం అభినందించాలి. ఆయన ఆపరేషన్ చేయించుకొని ఇవాళకి 5 రోజులే అయింది. అయినా కూడా అసలు అంటే నేను పోస్ట్ సర్జికల్ రికవరీ గురించి మాట్లాడుతున్నాను. ఒక్క వారం రోజుల్లో ఆయన చక్కగా ఇలా వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారంటే ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎవ్రీడే లాఫింగ్ యోగా, లాఫింగ్ థెరపీ, లాఫింగ్ ఎక్సర్సైజ్. సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచమర్తి.